నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొన్న చూసాం ట్రైన్లో లాంగ్ జర్నీలో ఆధ్యాత్మికతతో ప్రయాణం చేయాలని రామచరితమానస్ని చదివితే అక్కడ ఉన్న కొన్ని కుహానాలకు అది నచ్చలేదు ఓవర్ యాక్టింగ్ చేసిండ్రు పోలీసులు చితకబాదిండ్రు ఇప్పుడు ఇలాంటి పనే చేశారట యూపీకి చెందిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ ఈయనపై స్వామి ప్రసాద్ మౌర్య ఈయనపై కేసు నమోదైంది ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులను కోర్టే ఆదేశించింది ఏం జరిగింది అంటే 2023 జనవరి మాసంలో ఓ వార్తా ఛానల్కి ఇంటర్వ్యూనిస్తూ తులసీదాస్పై రామచరితమానస్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు దీనినే పిటిషనర్ అశోక్ కుమార్ సింగ్ లేవనెత్తారు అలాగే మౌర్య యావత్ హిందూ సమాజాన్ని అవమానించారని పేర్కొన్నారు అంతేకాకుండా ఈ వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని ఆధారాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ వేశారు దీంతో స్వామి ప్రసాద్ మౌర్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు ఇంతకేమన్నారంటే ఓ జాతీయ ఛానల్లో మాట్లాడుతూ తులసీదాస్ రామచరితమానస్ని తన సొంత ఆనందం కోసమే రాశాడు కానీ అది పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం కాదంటూ వ్యాఖ్యానించారు అంతేకాకుండా ఓ నిర్దిష్ట కులానికి వ్యతిరేకంగా వారిని అవమానించే విధంగా ఉందంటూ ప్రకటించారు దీంతో రామభక్తుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే 2023లో ఆయన ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేసి ఈయన తప్పు చేశాడని వచ్చి హిందూ సమాజాన్ని దేవుణ్ణి అవమానించాడనే ఆధారాలతోటి పిటిషన్ వేసి కోర్టుకు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదయ్యి కేసులు నమోదు అవ్వడానికి 2025 సెప్టెంబర్ వరకు టైం పట్టింది అదే వేరే మతాలకు సంబంధించి వాళ్ళు చేసిన తప్పుల విషయంలో కొంత ఆవేశంగా మాట్లాడి క్షమాపణలు చెప్పినా వెంటనే వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా అరెస్టు చేస్తారు నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు అన్నీ జరుగుతాయి హిందువులకు సంబంధించిన రామభక్తులకు సంబంధించిన మనోభావాలను ఎంత దెబ్బతీసినా ఇలా సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే కానీ తప్పు చేసిన వాళ్ళకు తప్పు అని తెలుసుకొని శిక్షించడానికి కూడా ముందొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అది మన దేశ దౌర్భాగ్యం అనుకుందామా లేదా ఇప్పటికైనా శిక్ష పడుతోంది కదా అని ఆనందిద్దామా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం మీ అందరికీ తెలుసు మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్కి అలా ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది రెండిటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏమంటారు ఫ్రెష్ వార్తలతోటి వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అందులో వీడియోస్ కూడా చూడండి మంచి కంటెంటే ఉంటుంది అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు 48 అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న 25 to 30 lakhs వ్యూవర్షిప్ ఉంది సో ప్లీజ్ మీరు వ్యాపార ప్రకటనల కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుంది సో 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్